శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, ద్వయ రూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఏ చోటను విన్నా హరినామ స్మరణమే, ఏ చోటను కన్నా భక్తుల సందోహమే, పాపాలను హరించే దైవ సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. మొక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవే దిక్కని నమ్మి కొలిచేటి వారికి ఇహపరములు సమకూర్చే భగవానుని నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. నారసింహ నమో నమో, వరాహ నృసింహ నమో నమో, నారసింహ నమో నమో, వరాహ నృసింహ నమో నమో, నారసింహ నమో నమో, వరాహ నృసింహ నమో నమో. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. చక్కటి కీర్తన. ఇంకొకటి ఏదైనా సాయిస్తారా? అది తప్పకుండా. ఇంకొక కీర్తన. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ నమో, నారాయణాయ నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ నమో, నారాయణాయ అక్షరాయ వినిరపేక్షాయ పుండరి కాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సంరక్షానుకంపోద్యదాక్షాయ తే నమో. నారాయణాయ నమో, నారాయణాయ నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ నమో, నారాయణాయ దివ్యాయ రిపుది సంస్తుత్యాది విద్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మనస సంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నారాయణాయ నమో, నారాయణాయ నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ నమో, నారాయణాయ
పాత్రదానోత్సవ పతిత వెంకటరాయ ధాత్రీ సకామితార్థప్రదాయ గోత్ర భిన్న నిరుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నారాయణాయ నమో నారాయణాయ నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణడి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమదే రామానుజాయ నమః. గోష్ఠిలో వారు ఒకసారి వారికి మంగళాశాసనం చేయండి. చక్కటి కీర్తన అందించారు. చాలా బాగా పాడారు. చాలా బాగుందమ్మా. జై చాలా శ్రీమన్నారాయణ. బాగా పాడారండి. చాలా బాగా పాడారండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ కల్లాంటి చక్కటి కల్లాంటి. సంకీర్తన గానం చేశారు మా కనులో. జై శ్రీమన్నారాయణ చాలా బాగా పాడారమ్మా. పాట స్పష్టత గాని చాలా బాగా పాడారమ్మా. నారాయణ ఎంత కళ్ళకు భోగ్యంగా గట్టినట్టుగా ఉందో. చూపించారమ్మా. చాలా బాగా పాడారు. అమ్మ జై శ్రీమన్నారాయణ. అలానే జై మరి శ్రీమన్నారాయణ అండి, బాగా పాడారు. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణ. సంతోషం. చక్కటి కీర్తనతో మనం జై శ్రీమన్నారాయణ చాలా ప్రారంభించుకోవాలి బాగుంది. కార్యక్రమాన్ని. జై శ్రీమన్నారాయణ బాగా పాడారు. బాగా పాడారు. జై శ్రీమన్నారాయణమ్మ బాగా పాడారమ్మా. అమ్మ జై శ్రీమన్నారాయణ. రాసహాలమ్మ. వరాహ నరసింహ జయంతి సందర్భంగా కూడా సింహాచలానికి తీసుకెళ్లారు మమ్మల్ని. జై శ్రీమన్నారాయణ చాలా బాగా పాడారండి. అమ్మ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అభినందన తల్లి, చాలా బాగుంది. ఎన్నో అమ్మ అనే మంగళాశాసనాలమ్మ. సంతోషం. చాలా చక్కటి కీర్తన, చక్కటి మంగళాశాసనం కూడా లభించింది. ఆ మంగళాశాసనంతో మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు కొద్దిగా మనం ఈ కార్యక్రమాన్ని అందరూ సాపాటు అయిందా? పాడటం మంచిగా సాపాటు చేశారో లేదో తెలియదు. దాసోహం చేయలేదు అనుకోండి. అసలు ఇంతే సరిపోతుంది. ఏమండి అందరూ సాపాటు చేశారు అందరూ? చేయలేదు. ఓకేనా? మరి సాపాటు అవ్వలేదు, ఇప్పుడు మొదలవుతుంది. ఒక 45 నిమిషాల వరకు ఓకేనా అని. పర్లేదండి, కంప్లీట్ చేశాము. ఓకే స్వామి, మీరంతా కష్టపడి మేము వినడానికి మాకెట్లా స్వామి? అంతేనా? సరే, బాగుంది. స్వామి, మీరు పొద్దుటి నుంచి బిజీగానే ఈ కార్యక్రమాల్లో సేవకు కైంకర్యం చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా కరెంట్ లేదండి, ఇప్పుడే వచ్చింది. దీనికోసమే మనకు కరెంట్ వచ్చింది అనుకున్నాం. అంతేనా? అవునండి. బాగుంది. కాపాడదాం తినొచ్చు ఇప్పుడు. ఓకే చేసిరండి స్వామి. కాపాడుతో పని లేదు. పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని చూసుకుంటారు. అంతేనా? సరే, ప్రారంభం చేద్దామా మరి? జై శ్రీమన్నారాయణ. అలాగే స్వామి. హరి నారాయణ ఎంబెరుమానాడు జీఎస్ స్వామి కోడిగలేశ్వరుడు. గోష్ఠి వారు కొద్దిగా పొదుతనీయులు చక్కగా సేవించేవారు కాస్త హ్యాండ్ రైజ్ చేయండి. పొదుతనీయులు చక్కగా సేవించేవారు కాస్త హ్యాండ్ రైజ్ చేయండి. మీతో ప్రారంభం చేద్దాం, తప్పులు లేకుండా. ఎవరు చేస్తున్నారు? సాధ్వి గారు. ఇంకెవరండి? ఇంకెవరు? మల్లికార్జున గారు అన్మ్యూట్. రాజకుమారి గారు అన్మ్యూట్. టక విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. ఇందుమతి గారు అన్మ్యూట్. సూర్యగళావతి గారు అన్మ్యూట్. చాలా నాగమణి గారు అన్మ్యూట్. చాలండి, ప్రారంభం చేద్దాం. ఓం అస్మద్ గురుభ్యో నమః. హరి ఓం. ప్రారంభించండి.
భక్తిమాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మన్ గురుభ్యో నమః. గోష్ఠిక స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేస్తూ శ్రీమతే రామానుజాయ నమః. అద్భుతమైనటువంటి రోజున మనందరం కలుసుకుంటున్నాం జూమ్ మాధ్యమం ద్వారా. హైదరాబాద్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి కదా. ఆఫీస్ నుంచి బయలుదేరగానే విపరీతమైన వర్షం అన్ని చోట్ల ఉన్నాయి. ఈరోజు ఇంటికి కొందరు భాగవతోత్తములు రావాల్సి ఉన్నది, కానీ వర్షం వల్ల వారు ఆగిపోయారు. 2 సంవత్సరాల క్రితం జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళు దాసు దగ్గర సంక్షేప రామాయణం సేవించారు. వారు హైదరాబాద్ రాగానే ఫోన్ చేశారు, వాళ్ళు కలుస్తామని. అనుకోకుండా వారి పాపం ఇబ్బంది కలిగింది. అలాగే మధ్యలో నుంచి మన ఆదినారాయణ స్వామి కూడా వచ్చారు. వారు వద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. బహుశా ఆన్లైన్లో సేవిస్తున్నారని దాసుడు భావన. సరే, ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి రోజున మనందరం ఇవాళ వరాహమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు వాయిస్ మెసేజ్ పెట్టినట్టుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు మన పిల్లలు, వాటికి ఎలా మనం సమాధానం చెప్పుకోవాలి అని. ముందుగా ఒక్కసారి దాసుడు స్క్రీన్ ప్రజెంట్ చేస్తాడు. ఈ రోజున మనం ఏం సేవిస్తున్నాము అనే విషయాన్ని, ఒక విశేష ప్రవచనం, వరాహ అవతార వైభవం మరియు చర్మశ్లోకద్వయం వివరణ. ఇందులో కొద్దిగా అవతారం అంటే ఏంటి, భగవంతుని అవతారాలు ఎన్ని, వరాహావతార విశేషాలు ఏంటి, చర్మశ్లోకము, ఆళ్వార పాసులు కూడా వస్తాయి కొద్దిగా. అమ్మవారు గోదాదేవి కీర్తించింది, తిరుమంగ ఆళ్వార్, నమ్మాళ్వార్, వరాహ చర్మశ్లోకం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది క్లైమాక్స్ అన్నమాట. ఓకే, ఎన్ని చోట్ల వేయించేసిన పెరుమాళ్ళు, దీంతో మన కార్యక్రమం మొదలవుతుంది. సరే, మనం ముందుగా అనుకున్నట్టుగా కొన్ని ఈరోజు వాయిస్ మెసేజ్ దాచుకుని కొన్ని ప్రశ్నలు పెట్టాడనమాట. ఆ ప్రశ్నకి ఇవాళ మనం సమాధానం తెలుసుకుందాము అని. ఆ వాయిస్ మెసేజ్ విన్నవాళ్ళు, ప్రశ్నలు గుర్తున్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి అడుగుతారా? ఏం ప్రశ్న అడగాలో కూడా దాసులో ఇచ్చాడు వాయిస్ మెసేజ్లో. కనీసం మీరు అడిగితే దాసులు చెప్తే ఒక తృప్తిగా ఉంటుందేమో. సాధ్వి గారు అన్మ్యూట్ చేసుకోండి. నారాయణుని బొడ్డులో నుంచి బ్రహ్మ వచ్చాడా? ఆయనకు ఈయన తండ్రా, లేక బ్రహ్మ ముక్కులో నుంచి వరాహస్వామి వచ్చారు, బ్రహ్మకు ఈయన కొడుక అన్నది ఒకటి. ఆయన అంత విష్ణుమూర్తి ఆయన ముక్కులో నుంచి రావడం ఏమిటి? పిల్లలు మరి బ్రహ్మకు తండ్రి విష్ణువా? మరి విష్ణు బొడ్డులో నుంచి వచ్చిండు కాబట్టి బ్రహ్మ కొడుక అన్నది అడిగితే పురాణాలలో మరి ఏం చెప్పాలి అన్నది సందిగ్ధంగా ఉంది. కాబట్టి మనం ఏం విన్నవించుకోవాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అన్నది ఒకటి. బాగుంది. ఇప్పుడు శ్రద్ధగా మీరందరూ సేవించండి. ముందుగా ఒకసారి నా మాట వినపడుతుందా? స్వాతి గారు, నా మాట వినపడుతుందా? వినబడుతుందండి. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవతారం అంటే ఏంటో తెలుసుకుందాం. అవతారము అంటే దిగి వచ్చుట. అడ్మిట్ చేసుకుంటారు ఎందుకు బ్రహ్మశ్రీ గారు? ప్రతిభ, నువ్వు కోస్ట్గా జాయిన్ అయినట్టున్నావు, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. మొబైల్లో జాయిన్ అయితే బెటర్ ఏమో, ఐప్యాడ్ కన్నా. ఓకే, ఎక్కడైనా వాయిస్ కట్ అయితే మీరు హ్యాండ్ రేస్ చేసి చెప్పండి.
అవతారం అంటే కింది దిగి వచ్చుట అలా మనం చెప్పకూడదని అనుకున్నాం. ఎందుకు అంటే మరి పరమాత్మ అంతలో వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు కింది దిగి వచ్చాడు అంటే ఏమవుతుంది? అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని అర్థమవుతుంది. అలా కాదు, ఎంతో గొప్పవాడు పరమాత్మ. మీరు అన్నిట్లోనే ఉండండి సాధ్వి గారు. మీరు కాస్త అంటుంటే తెలుస్తుంది. ఓకే ఓకే. ఎంతో గొప్పవాడైన పరమాత్మ ఆయా కాలాల్లో సజాతీయులుగా అవతరించి మంచివాళ్ళను కాపాడి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడం కొరకు అవతారాలు తీసుకుంటాడు అన్నా. భగవంతుని అవతారాలు ఎన్ని? భగవంతుని అవతారాలు 22 అనైతే ఉన్నాయండి. 22 భాగవతంలో అని ఒక అధ్యాయంలో 40 దాకా భగవంతు అవతారాలు చాలా ఉన్నాయి. భగవంతు చాలా ఉన్నాయి. కానీ ఋషులు బాగా ప్రీతితోని సేవించినటువంటి అవతారాలు ఒక 10. ఏమిటవి? 10 అవతారాలు. వాటి పేరు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, తర్వాత అక్కడికి అయిపోయింది. వామన అయిపోయింది. తర్వాత పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి. 10 అవతారాలు. ఇప్పుడు మీరు గమనించండి ఒక్కసారి. కృతయుగంలో కొన్ని అవతారాలు ఉన్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యన సినిమా కూడా రిలీజ్ అయింది. దాంతో పురాణాలు తెలియకుండా కాస్త సినిమా చూసినా తెలుసుకుందాం కొంతమంది కదా. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఏం చేశాడు, వాడు భూదేవిని ఏం చేశాడు, ఆ తర్వాత శ్రీమన్నారాయణ ఎలా వచ్చాడు, వరాహమూర్తిగా వచ్చి భూదేవిని ఉద్ధరించాడు. భూదేవిని ఉద్ధరించడం అర్థం ఏంటి? తన స్థానంలో మళ్ళీ పెట్టాడు అన్నమాట. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు కల్పం అనబడుతుంది, ఒక రాత్రి కల్పం అనబడుతుంది. ఓ పగలు కల్పంలో 1000 మహాయుగాలు రిపీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి, ఆ తర్వాత మళ్ళీ పగలు వచ్చినప్పుడు సృష్టి చేయాలి కదా. చేద్దామని చూసేవరకు ఈ భూమి లేదు, ఎత్తుకుపోయాడు. అప్పుడు మళ్ళీ పరమాత్మ వరాహ రూపంలో వచ్చి వాటిని సంహరించి భూమిని ఉద్ధరించాడు పరమాత్మ. ఇది మనకు తెలిసినటువంటి విషయం, పురాణాలు. అయితే ఎలా ఉంది ఇక్కడ? చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయదలిచి భూమి లేకపోవడం వల్ల శ్రీమన్నారాయణని ప్రార్థించినప్పుడు ఏమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి జరిగింది. బొటన వేలంత వరాహస్వామి బయటకు వచ్చాడు. ఆ బొటన వేలంత వరాహస్వామి చూస్తుండగానే ఏనుగంత ఎత్తాడు, చూస్తుండగానే కొండంత ఎత్తాడు, చూస్తుండగానే లోకాలంతా వ్యాపించిపోయాడు. అవునా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు సృష్టిలో మొత్తం 24 తత్వాలు ఉన్నాయి అని చెప్తారు. 25వ తత్వమే జీవుడు. తిరుమంత్రార్థంలో మనకు చాలా డీటెయిల్గా వస్తుంది. ఓకే, మన ప్రస్తుతానికి ఏం అర్థం చేసుకుందామంటే పంచమహాభూతం. భూతము అంటే అర్థం ఏంటి? భూతము అంటే చెప్పండి. మీరు అన్మ్యూట్లో ఉండి ప్రయోజనం లేదు. ఇంకెవరైనా మీరు అన్మ్యూట్ చేసుకోండి, కాస్త కంటిన్యూగా మాట్లాడేవాళ్ళు. స్వామి బీజేకేచార్య స్వామి వారు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు పంచ తన్మాత్రలు అనుకున్నాం కదా, పంచమహాభూతాలు అనుకున్నాం కదా. ఈ పంచమహాభూతాల్లో భూతం అంటే అర్థం ఏంటి సాధారణంగా? చెప్పండి. భూ సత్తాయాం. భూ సత్తాయాం అని ధాతు, రైట్? భూ సత్తాయాం అంటే సత్తా అంటే ఉనికి కలిగిన వస్తువు అని అర్థం. ఏమంటే సత్తా అంటే ఉనికి. ఇంగ్లీష్లో చెప్పాలని ఏం చెప్తారు మీరు? ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టింగ్. ఎగ్జిస్ట్లీ ద వన్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్, ద వన్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్. భూ సత్తాయాం అని ధాతు. ఇప్పుడు మనం కూడా ఉన్నవాళ్ళమే కదా, సో మనం కూడా భూతాలమే. మన చిన్న భూతాలు. కానీ పంచమహాభూతాలు అన్నాం. ఏమిటవి? ఆకాశం చాలా పెద్దగా వ్యాపించి ఉంది అన్ని చోట్ల, రైట్? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఓ 3 రోజులైతే మీరు మెల్బోర్న్ వెళ్తారు, అదొక ఖండం, ఆస్ట్రేలియా ఖండం. అక్కడ ఆకాశం ఉంది కదా. వాయువు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అలాగే అగ్ని, పృథివీ, నీరు అన్ని చోట్ల.
అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి కాబట్టి పంచమహాభూతాలు అన్న. ఇప్పుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణం ఉంది. ఆకాశం ఉందనుకోండి, శబ్దం అనేది దానికి లక్షణం కదా, హోరుడు శబ్దం. అలాగే ఇప్పుడు భూమికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే గంధం కదా, పరిమళం. వర్షం వస్తుందా, వర్షం రాగానే అక్కడ కూడా వర్షం స్టార్ట్ అవగానే అబ్బా మట్టి వాసన వస్తుంది, వర్షం పడుతుంది, చేసేస్తాం. సో భూమికి ఉన్నటువంటి తన్మాత్ర ఏమిటి, పరిమళం. పరిమళం. ఈ భూమికి ఉన్నటువంటి తన్మాత్ర లక్షణము పరిమళం అయినప్పుడు ఆ పరిమళాన్ని గ్రహించే ఇంద్రియం ఏమిటి, ఘ్రాణేంద్రియం. కాబట్టి ఇప్పుడు సృష్టి చేయాలనుకున్నాడు బ్రహ్మ, మిస్ అయింది ఏమిటి, భూమి మిస్ అయింది. భూమి ద్వారా వచ్చేటువంటి పరిమళాన్ని గ్రహించే ఇంద్రియం ఏంటి, ఇక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి పరమాత్మ వచ్చాడు. అర్థమైందా? ఇక్కడి నుంచి పరమాత్మ వచ్చాడు. ఏ ఇంద్రియం ఏది గ్రహించాలో ఆ గ్రహించవలసినటువంటిది భూమి మిస్ అయిపోవడం వల్ల ఆ భూమి యొక్క అటువంటి లక్షణం గంధం. కాబట్టి గంధం అంటే కేవలం డబ్బాలో ఉన్న గంధం అని అర్థం కాదు, వాసన, చక్కటి పరిమళం. దాన్ని గ్రహించే ఇంద్రియం ఘ్రాణేంద్రియం. కాబట్టి ఇక్కడి నుంచి పరమాత్మ వచ్చాడు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మలోంచి వచ్చినంత మాత్రాన ఆయన తండ్రి ఈయన కొడుకుని అర్థం కాదు. మీలోను పరమాత్మ ఉన్నాడు, దాసుల్లోనూ ఉన్నాడు, ఈ కంప్యూటర్లోనూ ఉన్నాడు, కెమెరాలోనూ ఉన్నాడు, ఫోన్లో కూడా ఉన్నాడు. చేతన అచేతన అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. రైట్, ఓకే. సో ఏది మిస్ అయినా తపస్సు చేశాడో, ఏది ధ్యానం చేశాడో, పరమాత్మను ధ్యానం చేశాడు, ఆయన కనపడాలి కాబట్టి కనిపించాడు ఆ రూపంలో. దాన్ని సైంటిఫిక్గా మనం రీజన్ చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పరమాత్మ సృష్టికి ముందు ఏమీ లేదు, ఏమీ లేదు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. దాన్ని ఏకమేవ అద్వితీయం అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఇది కొంచెం వేదాంత సబ్జెక్ట్. ఓకే, ఒక్క 4-5 నిమిషాలు చెప్పుకుంటే టఫ్ సబ్జెక్ట్ అయిపోతుంది. తర్వాత ఈజీగా కథాభాగంలో వెళ్ళిపోవచ్చు. వేదాంతం ఏం చెప్తుందంటే ఏకమేవా అద్వితీయం అంటుంది. కొందరు మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని కొంతమంది సిద్ధాంతంలో ఉన్నది ఒక్కటే అన్నారు. అక్కడ కొంచెం బిర్యానీలో కాలేస్తారు వాళ్ళు. ఏమన్నా ఉన్నది ఒక్కటే అండి, బ్రహ్మ ఒక్కటే సత్యం, వీటంతా మిథ్య, కొట్టి పారేసండి అన్నారు. అయ్యో అదేంటండి, ఇక్కడ ఒక జూమ్ అప్లికేషన్ ఉంది, ఇక్కడ 118 మెంబర్స్ కనపడుతున్నారు, ఇక్కడ మీరేమో మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు, ఇవన్నీ కనపడుతున్నాయి కదా, వర్షం వస్తుంది. మరి అంటే ఉన్నట్టు అవపడతాయండి, ఉన్నట్టుగా అవపడతాయి, కానీ అవేవి సత్యం కాదు, వెళ్ళిపోయేవి. పరమాత్మ ఒక్కడే సత్యము అన్నారు. రామాను సిద్ధాంతం ఏం చెప్పిందంటే అట్లా కాదండి, అట్లా కాదు, ఏకమేవ అద్వితీయం అంటే ఒక్కడే ఉన్నది అర్థం కాదు, ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పింది. చూడండి స్వారస్యమైన అర్థం. ఇది వేదార్థ సంగ్రహంలో వస్తుంది, ఇదే విషయం శ్రీభాష్యంలో కూడా వస్తుంది. ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు అంటే అర్థం ఏంటి, ఈ సృష్టి యొక్క ప్రారంభ ఉనికి అది జరగాలన్నా, అంటే సృష్టికారం జరగాలన్నా, స్థితి కాపాడబడాలన్నా, లయం కావాలన్నా, ఈ 3 చేసేవాడు ఒకడే అండి. త్రివిధ కారణత్వం పరమాత్మే అని చెప్పారు. ఏమిటా త్రివిధ కారణత్వం? మనం చెప్పుకున్నాం. మనం మట్టి, నీరు, కుమ్మరివాడు, చక్రము, కర్ర. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం. లోకంలో ఏ వస్తువు తయారవ్వాలన్నా ఈ 3 మనకు ఉండాలి కదా. ఉపాదాన కారణం అంటే ముడి సరుకు ఉండాలి, నిమిత్త కారణం ఒకటి చైతన్యమైన పదార్థం ఒకటి చేసేవాడు ఉండాలి, సహకారి కారణం చక్కెర కర్ర ఉండాలి. కానీ ఈ సృష్టికి ఏమిటండి ఏదైనా ఉపాదాన కారణం ఉందా అని అంటే పరమాత్మే త్రివిధ కారణం అన్నారు. ఎవరండి కారణం? పరమాత్మే త్రివిధ కారణం. కాబట్టి అలాంటి వాడు ఇంకొకడు లేడు. అర్థమవుతుందా అండి? ఏకమేవ అద్వితీయం అంటే త్రివిధ కారణతత్వము శ్రీమన్నారాయణుడే, అటువంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పడం చాలా స్వారస్యంగా ఉంది కదా. కానీ ఆయన ఒక్కడే సత్యము, మిగతాంత మిథ్య అంటే మనకు ప్రాక్టికల్గా కనెక్ట్ అవ్వడం లేదండి, కనెక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని శిష్యుడు గురువు దగ్గర ఉన్నప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాం. ఆ శ్వేతకేతు అనేవాడు అడిగాడు అనమాట, నాన్నగారు ఎట్లా కుదురుతుందండి, ఒకడే ఉపాదాన కారణం అంటే ముడి సరుకు, ఒకడే నిమిత్తం. సో నిమిత్తం అయితే అవుతుండొచ్చు,
కానీ ఒకటే సహకార కారణం. ఇది ఎలా కుదురుతుంది అంటే నాయన, పరమాత్మ సృష్టిలో మనకు అన్ని నేర్పించే వస్తువులు కొన్ని ఉన్నాయి. స్పైడర్ ఉంది, సాలిడ్. దాంట్లోంచి జిగటతోనే ఇల్లు కట్టుకుంటుంది. అంటే దాంట్లోంచి వచ్చింది ఇల్లు. స్పైడర్ దాంట్లోనే ఉంది, ఆ ఇంట్లోనే ఉంది, అంటే రక్షించింది. ఇల్లు మార్చాల్సి వచ్చినప్పుడు ఆ జిగటను మళ్ళీ తను తీసుకొని వెళ్ళింది. అంటే దాంట్లోంచి వచ్చింది, అది దాంట్లోనే ఉంది, మళ్ళీ దాంట్లోకి తీసుకుంది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన పెరుమాళ్ళ సృష్టిలో ఒక చిన్న క్రిమికే అంత శక్తి ఉంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పరమాత్మకి ఎంత శక్తి ఉండాలి, అవునా కదా? కాబట్టి ఇది ఒప్పుకోదగినదే అని చెప్పారు. కాబట్టి పరమాత్మే అన్ని రకాల కారణం. ఇప్పుడు ఉద్భవించాడు పరమాత్మ, చాలా పెద్దదైన రూపం తీసుకున్నాడు. చాలా పెద్దదైన రూపం. ఉద్ధృతాసి మహాబాహో కృష్ణేన శతబాహున అన్నట్టు అందమైనటువంటి రూపం అన్నారు. ఈ పందే ఏమిటి, అందమైన రూపం ఏంటి? ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్. ముక్కులో ఎందుకు వచ్చారనేది మనం చూసుకున్నాం. అది మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్విన్స్ అయ్యారా? ఇప్పుడు చాలా పెద్ద రూపాన్ని తీసుకున్నాడు. సాధారణంగా పరమాత్మ యొక్క పెద్ద రూపం అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? తిరుప్పావళి ఒక పాసురం గుర్తొస్తుంది, 3వ పాసురం. ఏమైనా అవకాశం ఉందా? ఏమిటది? ఉత్తమంపే కదా. అది మరి ఆ పాసురంలో అమ్మవారు ఎవరిని గురించి? వామనుడిగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగినటువంటి స్వామిని కొలిచారు. చూడండి, ఆయన కాదండి పెద్దవాడు, వరాహమూర్తే పెద్దవాడు. ఎలా చెప్పమంటారా? ఇప్పుడు వామనుడు ఉద్భవించి మహాబలి చేస్తున్నటువంటి యాగానికి వచ్చి ఈ భూమి మీదనే ఉండి పాదాన్ని చాచి ఒక పాదం పైకి వెళ్ళిపోయింది, ఒక పాదం కిందకి వెళ్ళిపోయింది అన్నారు. కానీ ఈయన పాతాళంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించిన కొరకు, ఈయన పాతాళంలో ఉన్నప్పుడు స్వామి అసలు అక్కడి నుంచి చూస్తే ఎట్లా ఉందట అంటే ఆ రూపం మహావరాహంగా ఉందండి. అప్పటికే సత్యలోకాన్ని బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళిపోయింది వాళ్ళు, ఆ రూపం అంతా కూడా, అంత రూపం. దాని గురించి చెప్తే ఏమన్నారు? சிலம்பினிடை சிறுபரல் போல் பெரியமேரு திருக்குழம்பில் கணகணப்ப திருவாகாரம் கொடுங்க நிலமடந்ததைதன் இடந்து புல்கி కోట్టిడై వైత్తరుళియ ఎన్ కోమాన్ కండీర్. తిరుమంగేళ పాసులు. ఎంత అద్భుతమైన రూపంలో ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అంటే ఆయన పాదానికి ధరించినటువంటి కడియాల్లో రాళ్ళు మేరు పర్వతం అంత ఎత్తు. అందరూ సంతోషిస్తూ ఉండగా, భూమాత శ్రీదేవి సంతోషిస్తూ ఉండగా మహావరాహ రూపాన్ని తీసుకున్నాడు పెరుమాళ్. ఎందుకంత పెద్ద రూపాన్ని తీసుకున్నాడు అంటే భూదేవి మీద ప్రేమతో తీసుకున్నాడు. భూదేవి మీద ప్రేమతో తీసుకున్నాడు, మన మీద ప్రేమతో తీసుకున్నాడు. మనందరం భూదేవి సంతానం. లోకం అంటే ఏమంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. కాబట్టి లోకం అంటే కేవలం గోడాలు కాదు, ఆ గోడాలు ఉన్నటువంటి మనుషులందరూ కూడా, మనుషులు, క్రిమి కీటకాలు, ఇవన్నీ. బాగుంది. ఇంత పెద్దగా ఎందుకు తీసుకున్నాడు అంటే మన పూర్వచారులు చెప్పారు, ప్రేమండి అన్నారు. భూదేవి మీద అతి ప్రేమ. ఆ ప్రేమ కొద్దే అంత పెద్ద రూపం తీసుకున్నాడు పెరుమాళ్ళు. ఇంటికి 4 బంధువులు వస్తున్నారు అంటే 4 వడియాలు, 4 అప్పడాలు, 4 చలమిరపకాయలు, 4 బజ్జీలు, 4 బాదుషా పెట్టాను కదా. ఓ 10, 15 చేస్తాం కదా వాళ్ళ మీద ప్రేమతోని. అరే కాస్త వచ్చిన వాళ్ళు కాస్త భోజన ప్రియులు అయితే 4 తింటారు అని మరి 4 చేసుకుంటూ కూర్చోం కదా. కాబట్టి ఆయన అంత పెద్ద రూపాన్ని తీసుకున్నాడు అని చెప్పారు. సరే, అసలు వీళ్ళెవరు? ఈ హిరణ్యాక్షుడు ఎవరు? హిరణ్యకశిపుడు ఎవరు? ఇది కూడా మనం వినే ఉన్నాము. శాస్త్రీయ ప్రక్రియలో ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటాం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానస పుత్రులు అనేటువంటి సనక సనన్నాదులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు పెరుమాళ్ళు ఏకాంతంలో ఉందని అడ్డగించినందుకు జయ విజయాలు వారి మీద కోపంతో ఓ శాపం పెడతారు. శ్రీమన్నారాయణ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఈయన కాళ్ళ మీద పడతారు. ఆ తర్వాత మరి వీళ్ళు మహాజ్ఞానులు, వీళ్ళు పెట్టిన శాపానికి తిరుగుండదు. ఒక చిన్న రిలాక్సేషన్ ఉంది. నాకు భక్తులుగా ఉండి 7 జన్మలు, నాకు శత్రువులుగా ఉండి 3 జన్మలు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అన్నారు. వీళ్ళు ఏం ఆలోచించకుండా నీకు శత్రువులుగా ఉన్నా పర్వాలేదు, 3 జన్మలు చాలయ్యా, 7 జన్మలు మాకెందుకు. అసలు భూలోకంలో పుట్టడం, ఇంకా వేరే వైకుంఠాన్ని వదిలి ఇంకో లోకంలో పుట్టడం అంటే నీచం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు ఉంటారు,
వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికి చేస్తారు? నక్సలైట్లు ఉన్న ఏరియాకి, చాలా ఘోరమైన ప్రాంతాలు చేస్తారు కదా. అట్లాగే ఇక్కడ పుట్టాలి అంటే అంత అసహ్యం, శాపం వల్ల. అది మునుకుమారులకైనా, వేరే లోకంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి? ఇప్పుడు భూమి పైన మనకు మీరు అడుగుతారు, ఏ స్వామి నాసా ఇంకే రిలీజ్ చేయలే కదా, నాసా రిలీజ్ చేయలే కదా, మరి మేము ఎట్లా నమ్మాలి మీ మాట అంటే, అయ్యా నాసా కంటే నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ శాస్త్రం మీద దాసుకు నమ్మకం ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే భూమి మీద పై లోకాలు ఉన్నాయి. భూహు శుభ మహా జన తప సత్య జనలోక వరకు. భూమి కన్నా 100 ఇంతలు పెద్దగా భువనలోకం. భూహు భువ శువ మహ జన తప, తపోలోకం వరకు ఒకదాని మించి ఒకటి 100 టైమ్స్ 100 టైమ్స్ చాలా పెద్ద లోకాలు ఉన్నాయట. శాస్త్రం చెప్తుంది, మనం నమ్మాల్సిందే రైట్. కాబట్టి ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ పుట్టడం అనమాట. దేవతలు కనీసం భూమి మీద కాలు పెట్టడానికి కూడా అసహించుకుంటారు. భూమి మీద కాలు పెట్టకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దీన్ని తగిలితే అజ్ఞానం ఎక్కడొచ్చి పడుతుందో అని, అలాంటిది రైట్. ఇప్పుడు మరి వీళ్ళు పుట్టారు అలా. ఒక జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా పుట్టారు. రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతపుత్రులుగా పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. చరిత్ర పురాణాల్లో అంతా ఇలాగే చెప్పబడింది రైట్. ఇప్పుడు ఈ వరాహ అవతారం మామూలుగా ఒక పంది అనే ఒక క్షుద్రమైనటువంటి జంతువు. ఆ రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు పెరుమాళ్ళు? ఆ రూపాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఒక అవతారం తీసుకోవాలా? భూదేవిని రక్షించాలి అంటే ఒక అవతారం తీసుకోవాలా? అవాప్త సమస్త కాముడు అండి పెరుమాళ్ళు. తీరని కోరికంటూ ఏమీ లేదానికి, సంకల్పం చేత. ఇప్పుడు ఈ లోకాలన్నీ 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలని మనం చతుర్దశ భువనములు అంటున్నాం. 14 లోకాలు. ఈ లోకాలు మొత్తం ఒక అండాకారంలో ఉన్నాయి. దానికి ఒక అండ కటాహం ఉంది. దీనికి ఒక బ్రహ్మ ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏమన్నాం? బ్రహ్మాండం మనం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? 14 ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? అనేకాలు ఉన్నాయి. దానికి ఒక మాట ఉంది, అనంత కోటి బ్రహ్మాండాలు. ఈ అనంత కోటి బ్రహ్మాండాలకు నాయకుడు ఎవరు? శ్రీమన్నారాయణ కదా, శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీరుంటున్న ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఆ బిల్డరు ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకొని ఉంటాడు. మరి ఇన్ని లోకాలని సృష్టించడానికి పరమాత్మ ఎంత టైం పట్టుకుని వచ్చుంటారు? ఏమీ సమయం పట్టలే. ఊరికే సంకల్పం చేశాడు అంతే. ఠక్ 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 మొత్తం వచ్చేసాయి. సంకల్ప మాత్రం చేత అనంతకుడు బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్మకి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గోళం ఉద్ధరించడానికి అంత పెద్ద రూపం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. సంకల్పం చేత వాడు నశించిపోతాడు, భూదేవి వచ్చేస్తుంది అంతే. కానీ మనకి ఎలా తృప్తి కలుగుతుందండి? ఆశ్రితులకు తృప్తి ఎలా కలుగుతుంది? చిన్నపిల్లలు, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదో వీధిలో వెళుతుంటారు, ఆడుకుంటారు. ఆడుతున్నప్పుడు పక్క వీధిలో పిల్లవాడు, కొంతమంది తుంటరి పిల్లవాడు కూడా ఉంటారు, గోళ చేసేవాళ్ళు. ఊరికి మన పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాడు వచ్చి కంప్లైంట్ చేశాడు, నాన్న వాడు ఇట్లా చేస్తున్నాడు, అన్ని లాక్కుంటున్నాడు, కొడుతున్నాడు. అవునా అని పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఈయన ఎవరికో ఫోన్ చేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాడు నాకు వేసి, వాడికి ఏమైనా తృప్తి ఉంటుందా పిల్లవాడికి? ఏమి తృప్తి ఉండదు. అవునా వాడు ఇట్లా వేసాడా, చలో బండి అని వాడిని బండి మీద ఎక్కించుకొని ఆ వీధికి వెళ్ళి ఎవడు గొడవ చేస్తున్నాడో వాడు 4 తగిలించి, అవసరమైతే వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి కోప్పడితే అప్పుడు వీడికి సంతోషం. ఓ మా నాన్న వచ్చాడు కదా, నన్ను రక్షించడానికి ఆయన వచ్చారు. సంకల్పం చేత చేయగలడు ఈ పెద్ద మనిషి, అంత కెపాసిటీ ఉంది. కానీ వాడు తృప్తి పొందడు కదండి. తృప్తి పొందడు కదా. ఎవరో వచ్చేదో చేస్తే వాడికి ఏం తెలుస్తుంది ఎవరు వేశారు అనేది? ఈయనే రావాలి తృప్తి పొందుతూ. ఈ అవతారాలన్నీ ఎవరి కోసం? అవతార బాటం లైన్ ఏంటి? ఈ అవతారాలన్నీ మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు ఏదో ఒక మెసేజ్. సరే, యజ్ఞములన్నీ వేద స్వరూపమైనటువంటి ఇవన్నీ కూడా ఒక రూపాన్ని ధరించి పరమాత్మ రూపంలో యజ్ఞ వరాహమూర్తిగా వచ్చాడని, ఆ రూపమే చాలా అద్భుతమైనదని, దాన్ని స్మరిస్తేనే పాపాలు నశిస్తాయని, అనంతమైనటువంటి ప్రళయకాలం నుంచి భూమిని ఉద్ధరించిన తర్వాత పెరుమాళ్ళు కోరల పైన ఆ బంతి చిన్న గోళం ఆ భూమిని ఇలా ఉద్ధరించిన
ఆ సన్నివేశాన్ని తలుచుకుంటున్నప్పుడు ఒక్కసారి వరాహమూర్తి యొక్క రోమాల నుండి వెలువడినటువంటి తుంపులు మీద పడినట్టుగా ఒక్కసారి భావన చేస్తే చాలు, అనంతమైనటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది అని పురాణాలు చెప్తున్నాయి వరాహావతారం గురించి. ఆయన చేసినటువంటి యుద్ధం అతి భీకరమైన యుద్ధం. చూడండి, భూమి ప్రళయకాల సముద్రంలోకి వెళ్ళింది, వర్షం పడింది, నేల మీద నీళ్లు పడితే ఏమవుతుంది? బురద అవుతుందా కాదా? కదా, బురదలోకి సాఫీగా వెళ్ళాలంటే ఒక వరాహమే కదా వెళ్ళేది కదా. కాబట్టి అంత పెద్ద వరాహ రూపం తీసుకొని ఆ లోపలికి వెళ్ళి, అప్పటికే భూమి కాస్త పాచిపడిపోయింది, అయినా సరే వరాహం లోపలికి వెళుతుంది కాబట్టి వెళ్ళి చక్కగా ఉద్ధరించాడు. ఈ ఉద్ధరించిన సన్నివేశం కూడా ఎట్లా ఉందంటే, పరమాత్మ ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా కొన్ని మార్చుకోవడం కష్టం. సహజంగా వచ్చినటువంటివి కొన్ని మార్చుకోవడం కష్టం. ఆ సహజమైన లక్షణం మనం ఎంత మేకప్ వేసుకొని ఎంత మనం యాక్షన్ చేసినా ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది అంటారు. ఏ సందర్భంలో? ఒకటి కోపం వచ్చినప్పుడు, బావగారు కాలక్షేపం ఉన్నాడు దాసుడు, ఒక గంట చేస్తాడు. 2 సంతోషం ఎక్కువైపోయినప్పుడు, 3 నిద్రలో, ఏదో ఒక సందర్భంలో ఆ నిజ స్వరూపం అనేది బయటపడుతూనే ఉంటుంది. ఈ మహానుభావుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఈ కళ్ళున్నాయి చూశారు, ఇది మాత్రం కష్టం మార్చుకోవటం. అని ఏ అవతారం తీసుకున్నా, ఒక మత్స్యావతారం తీసుకునివ్వండి, ఒక నృసింహ అవతారం తీసుకునివ్వండి, ఒక రామావతారం, కృష్ణ, ఏ అవతారం తీసుకున్నా కమలపత్రాక్ష, పుండరీకాక్ష అనే వర్ణిస్తారు పురాణాలు తప్ప ఇంకొక ఉపమానమే ఉండదు. రైట్? అంత అందమైన స్వామి. ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే, ఇప్పుడు వరాహమూర్తి యొక్క వైభవాన్ని చెప్పాలంటే పురాణ ఇతిహాసాల్లో వర్ణించినటువంటి వైభవం కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మనలాంటి ప్రపండులకు, ఆళ్వారాచార్య సూక్తులు సేవించేటువంటి వాళ్ళకి ఇతిహాస పురాణంలో కొన్ని శ్లోకాలు మనం సేవించినప్పుడు ఆహా అనిపిస్తుంది అంతే. కానీ ఆళ్వార పాసులలో ఒక్కసారి అడుగు పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బా అనిపిస్తుంది. అంత సీనుందా స్వామి నిజంగా? చూద్దాం ఎవరెవరు ఎలా కీర్తించారు అంటే. దివ్య ప్రబంధాల్లో వరాహావతార వైభవం అనేది కాన్సెప్ట్ కాదు కాబట్టి అన్ని పాసురాలు సేవించలేము. మచ్చుకు 3-4 పాసురాలు సేవిద్దాం. రైట్? ఏ అవతారానికైనా ప్రయోజనం ఒకటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ. ఇది స్టాండర్డ్ అవతారం, స్టాండర్డ్. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఒకసారి స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాడు దాసుడు. స్వామి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మీట్లో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాచ్యార్ తిరుమలలో ఒక పాసురం అండి, నాచ్యార్ తిరుమలలో ఒక పాసురం. ఒక్కసారి మనం పాసురాన్ని సేవిద్దాం. பாசிதூர்த்து கிடந்த பார்மகட்கு பண்டொருநாள் மாசுடம்பில் நீர்வாரா மானமிலா பன்னியாம் தேசுடைய தேவர் திருவரங்கச் செல்வனார் பேசி இருப்பனகள் పేర్కవం పేరావే. పండురు నాள் పూర్వకాలంలో ఒక రోజున పాసితూర్తు కిడందా, చాలా కాలం నుంచి సముద్రంలో ఆ ప్రళయకాలంలో ఉండడం వల్ల పాచి పట్టి ఉండే పార్మఘట్కు భూదేవి కోసం మాసుడంబిల్ మానమిలా పన్యాం అంటే మురికి పట్టిన శరీరంలో నీరు కారుతూ ఉండే ఒక మానం లేని అంటే సిగ్గు లేని అనుకోండి, చూద్దాం ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనుకోకండి, వ్యాకరణకి తెలిసిపోతుంది. సిగ్గు లేనటువంటి ఒక వరాహ రూపాన్ని ధరించిన తేజస్సు కల దైవమైనటువంటి ఆ రంగనాథుడు పూర్వం చెప్పినటువంటి మాటలు నా మనసులో లేకుండా చేయాలని ప్రయత్నించినా పోవడం లేదు అని పాసురం యొక్క అర్థం. కొంచెం మలయాళ సినిమా లాగా ఉంది, ఈ అర్థం కానట్టుగా ఉంది, కొంచెం వర్ణించుకుందాం. గోదాదేవి మిక్కిలిగా ఈడుపడింది పెరుమాళ విషయంలో. ఈడుపడి తల్లులు చెలికత్తులు అంటున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది, అంతగా ఆయన్ని ఆరాధించడం, అంతగా ఆయన గురించి పదే పదే కాసేపన్నా ఉండలేవా అంటే నా మనసులోంచి ఆయన పోవటం లేదు, ఆ శ్రీరంగనాథుడు నా మనసులోంచి పోవటం లేదు. ఆ శ్రీరంగనాథుడే కదా ఒకనొక కాలంలో ప్రళయకాలంలో మునిగి ఉన్నటువంటి పాచి పట్టినటువంటి భూమిని ఉద్ధరించుట కొరకు
మురికి నీరు కారుతూ ఉండగా సిగ్గు లేకుండా ఒక పంది లాంటి అవతారాన్ని తీసుకున్నటువంటి ఆ స్వామి నా మనసులోంచి పోవటం లేదు అంది. వాసనాన్ని యాజ్ గా మనం తాత్పర్యం తీసుకుంటే మనకు అర్థం కాదు, వ్యాఖ్యానం ఇవ్వలేదు. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే మానవిలా పన్యాం అని. మానవం అంటే మామూలుగా ఏం చెప్తామండి మనం, సిగ్గు లేకుండా అని చెప్తాం. అట్లా కాదండి, చెప్పకూడదు. చెప్పింది సాక్షాత్ ఆండాళ్ళండి. ఆండాళ్ళు ఎవరు? భూదేవి అంశ, శ్రీరంగనాథుడి యొక్క భార్య. మరి ఏమంటే ఎంత కోపం వచ్చినా భార్య ఒక భర్తను అలా అంటుందా? సిగ్గు లేకుండా అట్లా అంటుందా? అది కాదు, అలా కాదు. దానికి ఒక ప్రత్యేక ఉపసర్గ చేర్చుకోవాలి. అభిమానమిలా పన్యా, రసోక్తి కొద్దిగా మనం వింటే తెలుస్తుంది. అభిమానమిలా పన్యా, అభిమానం లేకుండా అంటే నేను ఇంత గొప్పవాణ్ణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, అనంత కళ్యాణ గుణాత్మకుణ్ణి, అఖిల ఏ ప్రత్యనీకుణ్ణి, వైకుంఠ నికేతుణ్ణి, అటువంటి నేను ఇలాంటి చిన్న రూపం తీసుకోవటమా, ఇలాంటి క్షుద్రమైన ఒక పంది రూపం తీసుకోవటమా అని అనుకోకుండా అని అర్థం. అభిమానం లేకుండా అని అర్థం. ఒక పెద్దవాడు చిన్న పని చేస్తున్నాడని అర్థం ఏంటండి? ఏమంటే అంత పెద్దవాడు అయినప్పటికీ కూడా నేను నాకు అభిమానం, అహంకారం లేకుండా ఎంత బాగా చేస్తున్నాడు చూడండి అంటాను, చూసారా? అంతటి పరమాత్మ ఇంతటి ఒక క్షుద్రమైనటువంటి రూపాన్ని ఆయన తీసుకున్నాడు అని అన్నారు. బాణమిలా పన్నియా, ఎలాంటి పందట? ఈయన వరాహ రూపాన్ని ధరించి లోపలికి వెళుతుంటే ఆ కాలంలో ఆ బురదలో ఉన్నటువంటి పందులు కూడా మనవాడలే అనుకున్నాయట. ఏమిటది? మనవాడలే అనుకున్నాయట. ఎంత ఆసక్తి చూడండి ఇక్కడ. ఒక్కసారి శ్రీరామాయణంలో పెడదాం, త్రేతాయుగంలో పెడదాం. త్రేతాయుగంలో దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఆపరేషన్ సీతాదేవిని అపహరించాలి అని ఒక టాస్క్ పెట్టుకున్నాడు. ఆపరేషన్ సీత వచ్చి మారీచుడి దగ్గరికి వచ్చి మారీచా, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అన్నాడు. ప్లీజ్ డిస్క్లోజ్ అన్నాడు. వాడు చెప్పాడు, ఇలా నువ్వు వెళ్ళాలి, చుక్కల జింక అది. ఒరే, నీకు చెప్పేవాడు ఎవరు లేరా? సులభాహ పురుషారాజన్, ఏవయ్యా నీకు మంచి మాట చెప్పేవాడు ఎవరు లేరా? నువ్వు మానుకో, రామో విగ్రహవాన్ ధర్మ మంచి మాట చెప్పాడు. వీడు వినలేదు. ఒరే, నువ్వు ఈ పని చేయకపోతే నువ్వు అవుట్ అన్నాడు. సరే, నీ చేతిలో పోవడం కన్నా పరమపురుషుడు రాముడి చేతిలో పోతే కాస్త మోక్షం వస్తుందని ఈయన చుక్కల జింక వేషం వేసుకున్నాడు. కానీ ఎవరైనా రాక్షసుడు ఒక జింక వేషం వేసుకున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న జింకలకి తెలిసిపోతుంది, ఎందుకంటే వీడికి కాస్త నోరుడుతుంది. కొన్ని లేత జింకలు ఉండేసరికి ఒక్కసారి గుడుకుని మింగేద్దామా అని వీడికి నోరుడుతుంది. ఆ జింకలు మామూలుగా సమూహంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మైసూర్ టు ఊటీ వెళ్ళే రూట్లో బండిపూర్ నేషనల్ పార్క్ అని వస్తుంది. టైగర్ రిజర్వ్ కొన్ని వేల ఎకరాల్లో ఉంది. మంచి ప్లేస్. ఎప్పుడైనా మీరు తిరునారాయణపురం వెళ్తారు కాబట్టి మేల్కోట, అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ బండిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. అక్కడ వెళితే చక్క లోపల తీసుకెళ్తారు. చాలా చోట్ల మీకు జింకలు అద్భుతంగా కనబడతాయి, గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులుగా ఉన్న జింకల మధ్యలో ఉంచి ఇవన్నీ విడిపోతున్నాయి. ఈ జింకలన్నీ విడిపోతున్నాయి. ఎందుకు? ఈ మధ్యలో మారీచుడు ఉన్నాడు. వీడి వాసనను పసిగట్టాయి ఆ జింకలు. వీడు మనవాడు కాదు అని అర్థమవుతుందా? వీడు మనవాడు కాదు, రాక్షసుడు, వీడి దగ్గర వాసన వేరే వస్తుందని పరిగెత్తాయి. కానీ ఈ స్వామి వరాహ రూపం తీసుకుని వెళితే ఆ పడేకాల సముద్రంలో కొన్ని పందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఏమాత్రం చలించలేదట. వీడు మనవాడే అనుకున్నాడు. అంటే ఏంటి? ఆ పందులతో సారూప్యంగా నా అవతారం తీసుకున్నాడు. ఎంత అద్భుతం అండి అసలు వ్యాఖ్యానం. అభిమానమేనా పన్యాం అన్నారు. తీసుకొని ఈయన అద్భుతంగా ఆ భూదేవిని ఎత్తిన తర్వాత ఎట్లా ఉన్నాడండి ఈయన? ఆ మురికి పట్టిన శరీరంతో మురికి కొంచెం కారుతూ ఉందట, లైట్గా కారుతూ ఉందట. బ్రహ్మాది దేవతలు అనేక లోకాల్లోంచి ఈయన ఒక్కసారి ఉద్ధృతాసి మహాభాగో కృష్ణేన శతబాహునా అని గుర్గురహ అనుకుంటూ గుర్ అనుకుంటూ ఈ వరాహమూర్తి ఒక్కసారి లేచే వరకు చిమ్మిన నీళ్ళంతా లోకాల ఎగజల్లి ఒక్కసారి బ్రహ్మరుద్రాలు అందరూ కూడా దేవతలు ఒక్కసారి వణికిపోయి అందరూ స్తోత్రం చేస్తున్నారు. పెరుమాడారు అద్భుతంగా స్తోత్రం చేస్తున్నారు. ఇట్లా లేచాడు ఒక్కసారి. ఆయన దంష్ట్రాలు ఉన్నాయి, భూదేవి ఉంది, ఇలా నీళ్లు కారుతున్నాయి. కొద్దిగా మురికి పట్టిన శరీరంతో ఉన్నాడు వరాహమూర్తి. ఎందుకు ఇట్లా ఉన్నాడు? తన భార్య అండి భూదేవి పాచిపట్టిపోయి ఉంది సముద్రంలో కొంతకాలం. ఈయన మంచిగా కౌస్తుభం, పీతాంబరం ఇవన్నీ ధరించుకొని వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇంతైనా ప్రేమ ఉంది ఈయనకి. మీ ఇంట్లో మీ ఆవిడకి జ్వరం వచ్చిందండి, మీరు ఫంక్షన్కి వెళ్ళారు.
ఇప్పుడు జ్వరం వచ్చిన ఆవిడని అలాగే పెట్టేసుకొని మీరు చక్కగా టక్కు టిక్కేసుకొని స్ప్రే కొట్టుకుని వెళతారా? మనస్కరిస్తుందా? మనస్కరించరు కదా. కొద్దిగా ఆమెకి ఏదో సేవ చేయాలని ఉంటారు. ఇక్కడ వెళ్ళాల్సి వచ్చినా కూడా ఏదో నార్మల్ ట్రాక్ ప్యాంటు నార్మల్ ఏదో వేసుకొని వెళ్తారు అంతే తప్ప ఆమెకు బాగాలేకుండా ఉన్నప్పుడు మీరు టిప్ టాప్గా తయారు కాదు కదా. ఇప్పుడు ఈమె ఇబ్బంది పడింది, ఈమె రక్షించడానికి వచ్చాడు, ఈయన టిప్ టాప్ వస్తే ఎట్లా? అలంకార ప్రియో విష్ణువు అంటారు. అది కూడా పక్కన పెట్టి అభిమానమిలా పన్యాం, ఆ అభిమానం కూడా లేకుండా కొద్దిగా మురికి శరీరంతో మురికి కారుతున్నట్టుగా, అంటే ఎంత ప్రేమ అండి పెరుమాళ్ళకి. భూదేవి అంటే మనమంటే ఎంత ప్రేమ, అంతటి రూపాన్ని కూడా తీసుకున్నాడా. ఇది ఆండాళ్ భావన. మనకి ఎప్పుడు వస్తుంది? మనకు రాదు. తర్వాత ఆండాళ్ భావన నుంచి కొద్దిగా ముందు పెడదాం ఇంకొక ఆళ్వారి యొక్క విశేషాన్ని. అటుపైన ఇది సేవించాం. ఇప్పుడు நம்மாழ்வார் ஈன சொல்லாயிருமாக எரிதிரை வையும் முத்தும் ஏனத்துருவாயிடந்தபிரான் இருங்கற்பகம் சேர் வானத்தவர்க்கும் அல்லாதவர்க்கும் மத்தெல்லாயவர்க்கும் ஞானப்பிரானை எல்லால் இல்லை நான் கண்ட நல்லதுவே. ఇంత ఉపకారుడైనటువంటి ఆ స్వామిని నేను ఎట్లా మరుస్తాను? ఆ ఉపకారైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఈ స్వామిని తప్ప నేను ఇంకొకళ్ళని కొలుస్తానా? నా మనసు ఇంకొకటి వైపు పోతుందా అని అన్నారు. ఎందులో? తిరువిరుత్తం. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువామడి. 4 ప్రబంధాల్లో మొట్టమొదటి ప్రబంధంలో తిరువిరుత్తంలో చివరిలో వరాహ పెరుమాళ్ గురించి నమ్మాళ్ళవారు కీర్తించారు. మనం ఇప్పుడు ఏ సిద్ధాంతం చేయబోతున్నాం అంటే, అయ్యా నమ్మాళ్ళవారంటే కృష్ణ తృష్ణాతత్వము, కృష్ణుణ్ణి పొందాలి అనే ఒక కోరిక రూపం కడితే నమ్మాళ్ళవారు అంటున్నాం. మనం కాదు కాదండి. నమ్మాళ్ళవారు ఈడుపడింది వరాహ పెరుమాళ్ విషయంలో. ఎవరి విషయంలో? వరాహ పెరుమాళ్ విషయంలో ఈడుపడ్డారు. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఏమిటంటే ప్రూఫ్ అంటే 4 ప్రబంధాలు. మొదటి ప్రబంధం తిరువిరుత్తం. అందులో చివరి పాసురంలో ఇలా చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు ఈ పాసురంలో? అడలతో కూడినటువంటి సముద్రంతో పరివేషితమైనటువంటి భూమిని వరారూపమై పైకి తెచ్చినటువంటి ప్రభువు ఉత్తమైనటువంటి వాడు జ్ఞానపిరాన్, జ్ఞానజ్యోతి స్వరూపమైనటువంటి వరాహమూర్తిని తప్ప నా మనసు ఇంకొకళ్ళు ప్రేమిస్తుందా అని అన్నారు. రైట్. మొదటి ప్రబంధంలో చివరిగా వరాహమూర్తిని కీర్తించారు. ఇప్పుడు తర్వాత తిరువామణి ప్రబంధంలో 10వ పత్తు 10వ దశకం చివరిలో ఇలా కీర్తిస్తున్నారు. స్క్రీన్ మీద చూడండి ఒకసారి. கோலமார்பாவை கண்பாகிய என் நண்பேயோ நீலவரை 2 விரைகவ்வி நிமிர்ந்ததொப்பா கோலவராக முன்னாய் நிலம் கோட்டிடை கொண்டவெந்தாய் நீலக்கடல் கடைந்தாய் உன்னை பெத்தி நீ போக்குவரோ. అద్భుతమైన భాష. ఏంటి దీని యొక్క అర్థం అంటే, ఈ స్వామి ఎంత గొప్ప స్వామి అంటే ఒకానొక కాలంలో పండురునాడ్ ఒకానొక కాలంలో ప్రళయకాల సముద్రంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించి ఆమెతోని సంశ్లేషించాడు, ఆమెను పొందాడు. ఒకానొక కాలంలో పాల సముద్రాన్ని చిలికి క్షీరసాగర మదనం అనే పేరుతోని మహాలక్ష్మిని సంశ్లేషించాడు. అటుపైన సంసారం అనే సాగరంలో మునిగి ఉన్నటువంటి నన్ను, ఈ మాట ఎవరంటారు? నమ్మాళ్ళవారు అంటారు. సంసారం అనే సాగరంలో నన్ను ఉద్ధరించి నాకు అద్భుతమైనటువంటి ఒక దర్శనాన్ని అనుగ్రహించి నన్ను సంశ్లేషించాడు ఈ వరాహమూర్తి. ఇతన్ని నేను ఎలా మరుస్తాను? ఇంత ఉపకారం చేసినటువంటి జ్ఞాన పిరాన్ అంటే ఉపకారకుడు అని అర్థం. ఇటువంటి వాణ్ణి తప్ప అసలు నా మొదలు ఇంకొకళ్ళకు స్థానం ఉందా? ఇంకెవరైనా కొలుస్తానా అని అంటున్నారు. ఏమండి, మొదటి ప్రబంధంలో చివరిగా వరాహస్వామి, చివరి ప్రబంధంలో చివరిగా వరాహస్వామి. ఇప్పుడు దీన్ని బట్టి నమ్మాళ్ళవారికి వరాహ పెరుమాళ్ అంటే ఎంత ప్రీతి ఉందో అర్థమవుతుంది కదా. ఒక సిటీకి ఎంటర్ అయ్యారు, వెల్కమ్ టు హైదరాబాద్ అని ఉంది. ఒక 100 కిలోమీటర్లు పోగానే ధన్యవాదాలు,
ముగింపు హైదరాబాద్ పరిధి అని ఉంది. ఆ బోర్డు నుంచి ఈ బోర్డు దాకా మొత్తం హైదరాబాద్ అని అర్థం. ఇక్కడ ఈ ప్రబంధంలో చివరిలో వరాహమూర్తి, చివరి ప్రబంధంలో చివరిలో వరాహమూర్తి. కాబట్టి ఇదంతా వరాహ వైభవం. అసలు వరాహ అంటే అర్థం ఏంటంటే, వరాహ అంటే అర్థం ఏంటి? ఎవరిని తలుచుకోవడం వల్ల ఆ రోజు శ్రేష్టమైనది అవుతుందో అది వరాహం అని అర్థం. వరం అంటే శ్రేష్టం. ఆహ రోజు ఎవరిని తలుచుకుంటే ఆ రోజు శ్రేష్టం అవుతుందో అది వరాహమూర్తి అన్న. అద్భుతమైనటువంటి మూర్తి. ఇలా ప్రబంధాల్లో చెప్పుకుంటూ పెడితే చదివి తీరదు. నమ్మాళ్ళ వాళ్ళ అనుభవం ఎట్లా ఉందట అంటే, అసలే నల్లటి తిరిమే నీలమేఘ శ్రావుడు ఈ పెరుమాళ్ళు. ఇతను అంత గొప్పదైన వరాహ రూపాన్ని తీసుకొని భూమిని ఉద్ధరించిన తర్వాత నల్లటి తిరిమేని 2 దంష్ట్రలు, 2 అర్ధచంద్రాకారంలో 2 చంద్రులు ఇట్లా ఉన్నారా అన్నట్టుగా ఉంది. 2 చంద్రులు ఇట్లా ప్రకాశిస్తూ ఆ పైన భూమి ఉంది. ఇలా దీన్ని పరాశర భట్టర్ వారు కీర్తిస్తూ ఇదే మనకు ఉత్తారకము, వరాహమూర్తే మనకు మహా ఉపాదేయవు అన్నారు. భూమి మీద అంత ప్రీతితో వచ్చాడయ్యా ఆయన. ద్వయమంత్ర స్వరూపంగా ఉన్నాడు పెరుమాళ్ళు అని అద్భుతంగా కీర్తించారు అటువంటి స్వామిని. ఇప్పుడు ఈ వరాహ అవతార ప్రయోజనం ఏమిటి అది కూడా తెలుసుకోవాలి కదా. సమయం కూడా అయిపోతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొద్దిగా ట్రిమ్ చేద్దాం. ఏమిటి? ఇప్పుడు భూమిని ఉద్ధరించాడండి. భూమి చాలా సంతోషించింది. స్వామితోని చాలా విషయాలు మాట్లాడింది భూదేవి. ఇంతకు ముందున్న అవతారాల కన్నా ఈ అవతారాలకు ఒక గొప్పతనం ఏమిటి? మత్స్య, కూర్మ, వరాహం. ఈ ముందున్న అవతారాలు మాట్లాడినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. ఈ అవతారంలో అద్భుతంగా మాట్లాడుతున్నారు వరాహమూర్తి. సరే, కాబట్టి తర్వాత కూడా మాట్లాడినటువంటి అవతారాలు ఉన్నాయి కదా. శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. కానీ భూదేవి అడిగిన ప్రశ్నలకి వరాహమూర్తి చెప్పినటువంటి సమాధానం వరాహ పురాణం. క్లియర్, రైట్? ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటి? వరాహమూర్తి మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతం అండి అన్న. ఎలా అద్భుతం అండి? ఎలా గొప్పది అంటే, అయ్యా అంతకుముందు అవతారాలు మాట్లాడినట్టుగా లేదు, ఈ అవతారం మాట్లాడింది భూదేవితో. ఓకే, దాని తర్వాత కూడా మాట్లాడాలి కదా. మొత్తం 24,000 శ్లోకాల్లో శ్రీరాముడు చెప్పిన శ్లోకం ఒకటి ఉంది. చరమ శ్లోకం అంటే ఏంటి? సారం, అల్టిమేట్ అని అర్థం. ఏమిటది? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏదత్ వ్రతం మమ. ఒకటే ఉపదేశం చేశాడు, ఒక శ్లోకం. కృష్ణ పరమాత్మ గీతలో ఒకటే శ్లోకం, చరమ శ్లోకం. ఏమిటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శృణు. మీకు తెలుసు ఆ శ్లోకం. ఇక్కడ వరాహ పెరుమాళ్ళు అనేక విషయాలు మాట్లాడారు అమ్మవారితో. అనేక విషయాలు ఉన్నాయి వరాహ పురాణాలు. మన మీద ప్రీతితోని, స్వామి ఈ లోకంలో మానవులు తరించాలంటే ఏదైనా ఒక ఉపాయం చెప్తురు. ఏదైనా ఒక సులభమైన ఉపాయం చెప్పండి. ఉపాయం అనగానే చాలా కష్టపడేటువంటి ఉపాయాలు చెప్పకండి స్వామి, కాస్త సులువుగా చెప్పండి అంటే. అనేక విషయాలు చెప్పిన తర్వాత తన భక్తులు ఎలాంటి వారంటే ఆయనకి ఇష్టమో చెప్తూ, నంపాడువాని చరిత్ర చెప్తూ, కైశిక మహాత్మ్యం వినే ఉంటారు. వృశ్చిక మాసం రాబోతుంది, సేవిద్దాం. అది కూడా సేవిద్దాం. అద్భుతం. ఆ రోజున ఆ కైశిక ఏకాదశి ఆ ద్వాదశి అది వింటే మోక్షం కన్ఫర్మ్ అంటారు, రైట్? అవన్నీ చెప్పిన తర్వాత చివరిగా 2 శ్లోకాలు చెప్పాడు. ఇది వరాహ చరమ శ్లోక ద్వయం, రైట్? ఇప్పుడు దీన్ని మనం సేవిద్దాం. మరి ఇది సేవించాలంటే ఈ పుణ్యం అందరికీ రావాలి కాబట్టి అందరూ ఇన్వైట్ చేసుకొని సిస్టమేటిక్గా దాసుడు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ముందు ఒక కృతం చెప్పిద్దాం. స్వామి మీరు అన్మ్యూట్ చేసుకోండి. స్వామి బీజీకే చర్చ వారు ఒకసారి చెప్పిన తర్వాత అందరితో ఒకసారి చెప్పిద్దాం, రైట్? చివరిలో ఉన్నాం మనం, అయిపోతుంది. అన్మ్యూట్ చేసుకున్నారా? స్థితే మనసి సుస్వస్థే, స్థితే మనసి సుస్వస్థే, శరీరే సతియో నరః, శరీరే సతియో నరః, ధాతు సామ్యే స్థితే స్మర్త, ధాతు సామ్యే స్థితే స్మర్త, విశ్వరూపం చ మామజం, విశ్వరూపం చ మామజం, తతస్థం మ్రియమాణంత్, తతస్థం మ్రియమాణం తు కాష్ఠపాషాణ సన్నిభం, కాష్ఠపాషాణ సన్నిభం, అహం స్మరామి మద్భక్తం, అహం స్మరామి మద్భక్తం, నయామి పరమాం గతిం, నయామి పరమాం గతిం.
దాసుడు ఒకసారి చెప్తాడు. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణం తు కాష్ఠపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. గోష్ఠి వారందరూ అన్మిట్ చేసుకోండి, చక్కగా అన్మిట్ చేసుకోండి. గోష్ఠి వారందరూ అన్మిట్ చేసుకోండి. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం సన్నిభం స్మరామి మద్భక్తం ఎక్సలెంట్. మ్యూట్ ఆల్. ఎస్, మ్యూట్ ఆల్. ఇది వరాహ చరమ శ్లోక ద్వయం. ఇదే గొప్పతనం. శ్రీరాముడు ఒకటే చరమ శ్లోకం, కృష్ణ పరమాత్మ ఒకటి, వరాహమూర్తి. హే భూదేవి విను. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః. నరః ఏ మానవుడైతే, ఇక్కడ నరః అనేది ఉపలక్షణం. కేవలం నరుడనే కాదు, సృష్టిలో ఉన్న ఏదైనా, ఈవెన్ దేవతలు కూడా అనుకోండి. మనసి సుస్వస్థే శరీరే సుస్వస్థే స్థితే సతి, ఇలా అర్థం చేసుకుందాం. ముందుగా శరీరం చక్కగా ఉండాలి అని. హే భూదేవి, చక్కటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు, మనసు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. మనసు చంచలమైనది, చూసిన ప్రతిదీ కావాలంటుంది, విన్న ప్రతి శబ్దాన్ని వినాలని మనసు ప్రేరేపిస్తుంటుంది, ఇంకేమో చేస్తుంది. అవన్నీ కోరిక లేకుండా కొంచెం మనసు స్థిరంగా ఉన్నప్పుడు, అలాగే శరీరం చక్కటి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, ఎవరైతే విశ్వరూపంచ మామజం యహ స్మర్త, ఎవరైతే నన్ను ఇలా స్మరిస్తాడో, ఎలా పుట్టుకలేని వాడిలాగా, ప్రపంచమే శరీరంగా కలిగినటువంటి వాడిలాగా నన్ను ఎవరైతే స్మరిస్తారో అటువంటి వాళ్ళని తతస్థం మ్రియమాణంతు కాష్ఠపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంతం. అటువంటి వాడు చివరి దశలో కాష్ఠపాషాణ సన్నిభం, ఒక రాయిలాగా, ఒక కట్టెలాగా పడి ఉన్నప్పటికీ కూడా వాడు స్మరించకపోయినా సరే నేను వాడిని స్మరించి నా పరమపదాన్ని అనుగ్రహిస్తాను. సూక్ష్మంగా అర్థం, కొద్దిగా 10 నిమిషాలు వివరించుకొని క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఏది చేయాలన్నా ఇంట్లోనూ సుఖం, ఒంట్లోనూ సుఖం, మనసులో సుఖం అన్నీ ఉండాలి కదా. ఒక మనిషి ఆరోగ్యంగా లేననుకోండి, ఆరోగ్యంగా లేనప్పుడు మనసు స్థిరంగా ఉంటుందా? ఉండదు. మనకేమనిపిస్తుంది అంటే మనసు స్థిరంగా ఉంటే చాలు కదండి పెరుమాళ. కాదు. ఆశ్రయించేవాడి యొక్క లక్షణం ఏమిటి, ఏ సమయంలో ఆశ్రయించాలి, పరమాత్మను ఎలా తెలుసుకొని ఆశ్రయించాలి, అలా ఆశ్రయించడం వల్ల పొందే ఫలం ఏమిటి, అర్థపంచకం అంతా ఇందులోనే ఉంది. చూడండి, మనిషికి ఏదైనా ఒక రుగ్మత ఉందనుకోండి, ఒక మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఊరికే ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనసు ఇది ఎప్పుడు పోతుందా అనేది ఆలోచిస్తాడు. వాడి మనసు స్థిరంగా కుదురుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు శరీరం బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా ప్రమాదం. మనసు ఇంకా అవి ఇవి అనుభవించు అని ఇంకా పురిగొలుపుతూ ఉంటుంది. అది కష్టం. కానీ మనసు స్థిరంగా ఉండాలి, శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ధాతు సామ్యే అన్నారు. ధాతువులన్నీ ఈక్వలిబ్రియంగా ఉన్నాయి. ఏమిటా ధాతువులు? ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. వాత, పిత్త, కఫ.
ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇవి కొద్దిగా ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, మనిషికి అనారోగ్యం చేస్తుంది. ఈ 3 ధాతువులు కదా. అందుకనే ఆయుర్వేదంకి వెళ్ళినప్పుడు నాడి పట్టుకొని చూస్తారు. చూసి ఇప్పుడు ఏ శరీరం, వాతం శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా చూసి దానికి తగ్గట్టుగా మూలికలు ఇచ్చి అవి రంగరించుకొని ఇలా పచ్చని చేయండి, వంకాయ తినకండి, బెండకాయ తినకండి, ఏవో చెప్తారు, అదైపోయింది. రైట్. సో ఈ ధాతువులన్నీ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు వీడు ఆరోగ్యంగా ఉంటాడు. అలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అలాగే మనసు చాంచల్యంగా పోకుండా ఉన్నప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు పెరుమాళన ఆ క్షణంలో అయ్యో స్వామి, అది కాదు. ఆరోగ్యంగా ఉండాలి. మనసు ఇరువైపు వెంబడాడకుండా స్థిరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవడైతే నన్ను ఇలా స్మరిస్తాడో అన్నాడు. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియోనర ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం. మాం నన్ను, విశ్వరూపం అజం చ సకల లోకాలు, సకల దేవతలు నా శరీర భాగాలు అని ఎవడు నన్ను తెలుసుకుంటాడు. అలాగే మాం అజం, అజం అంటే పుట్టుక లేనివాడులాగా తెలుసుకుంటాడు. అజాయమానో బహుదా విజాయతే అంటుంది పురుష సూక్తం కదా. పుట్టవలసిన అవసరం లేనివాడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు అంట. కొంచెం కన్ఫ్యూజింగ్గా స్టేట్మెంట్ ఉన్నా కూడా అది కరెక్టే. పుట్టాల్సిన అవసరం లేదు ఆయనకి, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. ఎవరి కోసం పుడుతున్నాడు? మనల్ని రక్షించడం కోసం పుడుతున్నాడు. మనం ఎలా పుడుతున్నాం? కర్మకు అధీనమై పుడుతున్నాం. పరమాత్మ ఎలా పుడుతున్నాడు? ఇచ్ఛకు అధీనమై పుడుతున్నాడు. ఈయన పుడుతున్నట్టుగా కనబడుతున్నా మనలాంటి పుట్టుక కలవాడు కాడు. దౌర్భాగ్యం ఏంటంటే, ఒక గురువు దగ్గరికి వెళ్లకుండా, ఒక ఆచార్యుడి దగ్గర ఒక చిన్న గ్రంథమైనా సేవించకుండా వాడికి బుద్ధిలో తోచినంత వాట్సాప్లో, ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ వాడికి తప్పలేదండి, కర్మ అండి, కర్మ. ఒక బోయేవాడు బాణం వేస్తే బొట్టలో తగి ఆయన ప్రాణం పోయిందండి, కర్మ. రాముడికి తప్పలేదు, కృష్ణుడికి తప్పలేదు. అంటే వాడి దిక్కుమాలిన నాలెడ్జ్ అని అర్థం. అయినా పరమాత్మ కర్మకు అధీనమైన వాడు కాడు. ఎందుకు ఈ పనికిమాలిన మెసేజెస్? వాటిని మళ్ళీ 10 గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయటం. పంపించిన వాడికి బుద్ధి ఉండదు, దీన్ని ఫార్వర్డ్ చేసేవాడికి ఇందులో ఎంతవరకు వాస్తవం తెలుసుకుందామన్న ఈ జిజ్ఞాస అంతగానే ఉండదు. వాడు చదవడు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాన్ని ఫార్వర్డ్. కృష్ణుడు కర్మకు అధీనమా? చదివారా విష్ణు పురాణం? ఇప్పుడున్న భాగవతం సేవించారా పెద్దల దగ్గర? తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా. ఎంత అర్థం ఉందండి ఒక శ్లోకంలో? తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. సముద్రపు ఒడ్డు దగ్గర నిలబడి చూసేవాడికి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ సముద్రంలో నీళ్ళని తగులుకుంటూ వస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. కానీ తగులుతాడా నీటిని? అలా పరమాత్మ దేవకి గర్భంలోంచి బయటకు వచ్చాడు అని అర్థం ఏంటి? గర్భంలోంచి పుట్టినా గర్భ సంబంధ దోషాలు కానీ, కర్మ సంబంధ దోషాలు కానీ ఏమీ అంటకుండా వచ్చాడు అని పరాశర మహర్షి అద్భుతంగా చెప్పాడు. అద్భుతం అంటే అద్భుతం. ఏ దోషము అంటని వాడు ఎలాగైతే సముద్రం నుంచి చూస్తున్నప్పుడు ఆ బురద నీరు అంటి వస్తున్నాడా ఏంటి సూర్యుడు అన్నట్టుగా వచ్చాడు. కానీ సూర్యుడికి ఏమీ అంటావు, అలా పరమాత్మ గర్భంలో నుంచి వచ్చినా కూడా ఈ కర్మ వాసనలు ఏమీ అంటకుండా ఇచ్ఛాధీనంగా వచ్చాడు. కర్మ ఎక్కడదండి ఆయనకి? కర్మ లేదు. విశ్వరూపంచ మామజం, ఎందుకంటే జ్ఞానం. తామరయాళ్ కేళ్వన్ నోక్కుం ఉణర్వు. పద్మవాసిని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క భర్తకు సంబంధించిన జ్ఞానమే జ్ఞానము, మిగతా అంతా జ్ఞానం కాదు. ఇలాంటి జ్ఞానం అనబడుతుందా? పరమాత్మ కర్మకు అధీనం అని చెప్పేటువంటి వాళ్ళు జ్ఞానవంతురా? కానే కాదు. జ్ఞానానికి అందరి విషయం. అందుకని అంటారు, పెద్దల ద్వారా సేవించిందే స్థిరంగా ఉంటుంది. సరైన జ్ఞానమే జ్ఞానం. నంబిడి ఈడు వ్యాఖ్యలు అంటారు, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం తప్ప మిగతా జ్ఞానం అంతా చెప్పులు కుట్టుకోవడానికి మనకు వచ్చే జ్ఞానమే అంటారు. అదేంటంటే ఎట్లా అన్నారు? ఎంబీబీఎస్, రాకెట్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఇవన్నీ లేనప్పుడు మనం బతకలేదా ఒకప్పుడు? ఇవన్నీ లేనప్పుడు లోకంలో బతకలేదా? ఇంతకన్నా గొప్పగా బతికారు, ఇంతకన్నా గొప్పగా బతికారు. అవన్నీ కూడా శరీరాన్ని పోషించుకోవడానికి అంతే. ఆ విద్యలన్నీ కూడా, చెప్పులు కుట్టేవాడు కూడా ఒక నైపుణ్యం ఉండాలి, కానీ దేని పనికి వస్తుంది అది? మిగతా విద్యలన్నీ కూడా మళ్ళీ జన్మ పరంపరలో పడేసేవే. ఒక్క పరమాత్మ గురించి తెలుసుకుంటే మాత్రమే ఈ జన్మ పరంపర నుండి బయటికి వెళ్ళి శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడు. అలాంటప్పుడు ఏది విద్య? కుంభినీధవుడు చెప్పాడు, గురుడు గురుడు అన్నాడు. కమలాక్షినొచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, శేషసాయిని ముక్కు శిరము శిరము. పరమాత్మకు తెలుసుకునేదే జ్ఞానం. ఎటువంటి వాడినా సకల దేవతలు ఆయన శరీర భాగాలుగా ఉన్నారు. అఖిలాండకుడి బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలోంచి ఉద్భవించాయి, ఆయన ద్వారా రక్షింపబడుతున్నాయి, ప్రళయకాలంలో ఆయనలోకే వెళతాయి అని ఎవడైతే తెలుసుకున్నాడో అంత మాత్రం కాదు, ఇక కర్మకు అధీనమైన వాడు కాదు, కర్మ దోషాలు అంటని వాడు, మనలాంటి వికారాలు లేనివాడు, పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, నశించుట, ఇటువంటి 6 వికారాలు పరమాత్మకు లేవు. వికారం అంటే మార్పు. దీని వివరణే అజం అన్న వివరణే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అది వర్ణిస్తే మళ్ళీ గంటబోతుంది. కాబట్టి మన రోజున పెట్టుకున్నాం కదా, మన రోజున అవికార శుద్ధ చెప్పుకున్నాం కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ కాబట్టి మీరు కరెక్ట్ చేసుకోగలరు. కాబట్టి అజం అంటే అది కోరిలేట్ చేసుకోవాలి. అలా కర్మ సంబంధం లేనివాడు, శాశ్వతుడు, శుద్ధుడు పరమాత్మ అని ఎవడు తెలుసుకుంటాడో, అలా తెలుసుకొని స్మర్త, ఎవరు నన్ను ఇలా తెలుసుకొని శరణాగతి చేస్తాడో అటువంటి వాడు చివరి కాలంలో కాష్ఠపాషాణ సన్నిభం, ఒక రాయిలాగా, ఒక కట్టెలాగా పడి ఉన్నప్పటికీ కూడా ఎట్లా ఉంటారండి? ఉంటారు. కోమాలోకి వెళ్ళిన వాడు మాట్లాడతారా? కోమాలోకి వెళ్ళిన వాడు మాట్లాడతాడా? చెప్పండి. ఎట్లా ఉంటాడు? ఉన్నాడంటే ఉన్నాడంతే, ఒక కట్టెలాగా, ఒక రాయిలాగా ఉన్నాడంతే. మరి ఎప్పుడు పోతాడో తెలియదు. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చెప్పలేదు. ఆ పోయేటప్పుడు అసలు కోమాలో ఉన్నవాడికి ఏ స్పృహ లేదు. అటువంటి దేహంలో నుంచి జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు వాడు ఎట్లా స్మరిస్తాడు? స్మరించే అవకాశం లేదు. కానీ నేను వాడిని స్మరిస్తా. ఆ దశలో వాడు నన్ను స్మరించలేకపోయినా సరే, అటువంటి వాడిని నేను స్మరించి, నేను పట్టుకొని నయామి పరమాంగతిం, పొందిస్తాను. పరమాంగతిం, నాదైన లోకాన్ని, విష్ణు లోకాన్ని, పరమపదాన్ని నేను పొందిస్తాను. భూదేవి, నేను పట్టుకొని వాడిని తీసుకుని పెడతాను. ఎటువంటి వాడిని? ఎవడైతే నన్ను ఈ విశ్వమంతా శరీరంగా కలవాడు అని భావిస్తాడో, తెలుసుకుంటాడో, ఎవడైతే నన్ను కర్మకు అధీనమైన కాడో తెలుసుకుంటాడో, అలా తెలుసుకొని శరణాగతి చేస్తాడో, వాడిని చివరి దశలో వాడు ఎట్లా ఉన్నా, వాడు తలుచుకోకపోయినా నేను వాడిని తలుచుకొని ఉద్ధరిస్తాను, వైకుంఠాన్ని ఇస్తాను. అర్థమైందా? ఇది వరాహ చర్మ శ్లోకం. మరి అంత సులభమా అండి? పరమాత్మ కర్మాధీనం కాడు, పరమాత్మ విశ్వరూపుడు అని 2 మాటలు చెప్తే అర్థమైపోతుందా? అందుకే పంచ సంస్కారం, అందుకే సమాశ్రయణం, అందుకే తిరుమంత్రం, అందుకే తిరుమంత్రార్థం. ఇప్పుడు అర్థమైందా? అది అంటే పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి అంటే ఏదో 4 మాటలు వింటే సరిపోదు. మంత్రాన్ని పొందాలి, ఆచరణ ద్వారా మంత్రార్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడే అసలైన జ్ఞానం, దోషం లేని జ్ఞానం మనకు కలుగుతుంది. అలా శరణాగతి చేసినటువంటి జీవుడు చివరిలో ఎలా ఉన్నా సరే అటువంటి వాడిని పరమాత్మే తలుచుకొని ఆ లోకాన్ని పొందిస్తాడు. అంతటి పరమ కరుణామూర్తి వరాహ పెరుమాళ్. సమయం చాలా అయింది కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మాతృషా కించనత్రాణ బద్ధకంకణ పాణయే విష్ణుచిత్తనూజాయే గోదాయే నిత్యమంగళం. ఎవరైనా ఒక 2-3 నిమిషాలు మీకు ఏమర్థమైంది, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. 2-3 నిమిషాలకు పోజ్ చేద్దాం. బాగా అర్థమైందా? కొత్త విషయాలు తెలుసుకున్నారా?
కాస్త అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే కొద్దిగా గోష్ఠి వారికి కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఎవరికి ఏం అర్థం కాలేదా? పూర్తిగా అర్థమైందా? నరసింహారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. అడిగే నామాంధ్ర సార్ అడిగే స్వామి అమ్మవారి కోసం ఆ బురద ఉన్నప్పటికీ పరామూర్తిగా పోయి అమ్మవారిని తీసుకురావడం చాలా విశేషంగా శ్రమించాం స్వామి. అడిగే పరిమళమైన దాన్ని అనుభవించాం స్వామి. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. భరత్ గారు జై శ్రీమన్నారాయణ అండి. అడిగే అడియన్ నాకు అర్థమైంది ఏంటంటే, మారీచుడు జింకగా మారినప్పుడు మిగతా జింకలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి కదా, దూరంగా వెళ్ళిపోయినాయి కదా. బట్ వరాహ అవతారంలో ఎప్పుడైతే ఆయన వచ్చారో మిగతా వరాహాలు కూడా ఆయన్ని వాటి కిందే అవి అనుకున్నాయి, స్వారూప్యంగానే అవి వచ్చారు. కరెక్ట్. అంటే అంత మానమిలా పన్నియాయ అంటే అభిమానం అంతా వదిలిపెట్టి వచ్చాడు అర్థం. అభిమానాన్ని మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. శివపార్వతి గారు. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. చాలా సార్లు వరాహమూర్తి అవతారం నాకు ఫస్ట్ తెలియదండి. నాకు నిజంగా ఇవాళ తెలుసుకోవడం వల్ల నాకు ఈ అవతారంలో విశేషం ఇంత ఉందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ఇక నమ్మాని వాళ్ళ అర్థం అసలు శ్లోకంలో అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఆయన నాకు చాలా సంతోషం, చెప్పటానికి రావట్లేదండి. చాలా చాలా సంతోషం. ప్రబంధాలే అంత గొప్పమైనటువంటి మాధుర్యాన్ని కలవి. చెలువాది లక్ష్మి గారు, సాధ్వి గారు, మీరు విని క్లోజ్ చేసుకుందాం. వరాహస్వామి బ్రహ్మ ముక్కులో నుంచే ఎందుకు వచ్చారు అన్నది చాలా బాగా వివరించారండి. అది భూదేవి యొక్క తన్మాత్ర గంధం వాసన కాబట్టి అది ఆ విధంగా స్వామి ఆ విధంగా వచ్చాడు అని చెప్పడం చాలా అద్భుతంగా ఉందండి మాకు. సంతోషం. చెలువాది లక్ష్మి గారు. మాట్లాడండి. వినిపించట్లేదు. మీరు మాట్లాడేది వినిపించట్లేదు లేదు. మేబీ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది. సరే, సంతోషం. శ్రీమతి రామానుజాయన్ మహా. హలో, చెప్పండి. వినపడుతుంది. మొన్న మేము నరసింహ మూవీకి వెళ్ళామండి, స్వామివారిది. అప్పటి వరకు తెలియదు స్వామివారు ఎట్లా ఆవిర్భవించారు అనేది, బ్రహ్మదేవుడు ముక్కులో నుంచి రావడం ఇవన్నీ. కానీ మీరు చెప్పారు కదా, స్వామివారు తన భార్య ఈ బాధలో ఉన్నప్పుడు ఆయన మాత్రం అలంకారం చేసుకొని మంచిగా వెళ్తారా? ఆయన కూడా అదే విధంగా బాధలో ఉంటారు కదా, మరి అందు గురించి అలా వెళ్ళారు అని చెప్పారు కదా. భూదేవిని కాపాడడానికి సముద్ర గర్భానికి చాలా బాగా వివరించారండి. చాలా చాలా చక్కగా ఎగ్జాంపుల్ తో సహా చాలా చక్కగా చెప్పారు. సంతోషంగా స్వామి. అనేక మంగళాశాసనాలు. మీ అందరి మనసులో వరాహమూర్తి అలాగే కొలువై ఉండి, వరాహమూర్తి అంటే మామూలు విషయం కాదు. ఆ పేరు తలుచుకుంటున్నా ఆ రోజంతా కూడా మంగళకరం అయిపోతుంది అంటారు. వరాహ పెరుమాణం ఒకసారి మనసులో భావించాలి అంటే ఈ మొత్తం చరమ శ్లోకం భావిస్తే చాలు. ప్రతిభ తీసుకున్నా మూవారప్పటి గ్రంథం కూడా అవుతుంది. మూవారప్పటి గ్రంథం కూడా ఉంది. ఒక ద్రావిడ ప్రబంధ కాలక్షేపం సేవించాలి దాసుడు. సమయం అయిపోవస్తుంది, క్షమించాలి. శ్రీమతి రామానుజాయన్ మహా. సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఒక్క నిమిషం ప్రతిభ, ఒకసారి ఫోన్ ఇవ్వ. ఒకసారి లైన్లో ఉండండి. అడిగే స్వామి, இப்போ வரைக்கும் தாசன் வரா பெருமானுடைய பெருமை முட்டிட்டு சுவாமி. இப்பதான் பிரவச்சனம் முட்டிட்டு கோஷ்டி அடியே ఓకే ஒரு பதிகை సార్ అడియన్ దాసన్ ఒక వ్యాఖ్యానం సేవించాలి పెద్దలతోని. అడియన్ మళ్ళొకసారి సేవిద్దాం. శ్రీమతే రామానుజన్మ. రామానుజ జయ
రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు శ్రీమతి రామానుజ. అడియండి రామానుజ. మూవరపడి వ్యాఖ్యాన గ్రంథం.